ఈ పెద్ద ఆయన వైఖరి చూస్తూ ఉంటే ఒక కొటేషన్ గుర్తొస్తూ ఉంది. అదేంటంటే, కొంతమంది వృద్ధులు జ్ఞానం లేకుండానే వయసుని బట్టి ఎదిగిపోతుంటారు. కాబట్టి ప్రతి ఒక్క వృద్ధుడిని మనం జ్ఞానవంతుడు అనుకోవాల్సిన పని లేదని. క్రిస్టియానిటీలో వాళ్ళు పాపం చేయడానికి వాళ్ళకి ఒక లైసెన్స్ ఇచ్చాడు వాళ్ళ దేవుడు బైబుల్లో. ఎందుకంటే అన్ని పాపాలు కనపడతాయి వరుసగా. చూడండి, లోత్ అని ఒక ఆవిడ ఉంది. లోత్ వాడు ఇతను వీళ్ళ ఫోర్ ఫాదర్. అతను కూతుళ్లతో, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, అతను కూతుళ్లతో చేయకూడని పని చేశాడు. ఇది ఆదికాండంలో వస్తుంది. ఈ మాట మిమ్మల్ని నొప్పించుండొచ్చు. అయితే ఆయన కించపరచాలని నా ఉద్దేశం కాదు, కానీ ఆయన వైఖరి చూస్తూ ఉన్నట్లయితే, ఎందుకంటే బైబిల్ పాపానికి లైసెన్స్ ఇచ్చింది అని ఆయన చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఒక TV9లోనో TV5లోనో లేకపోతే ఏదో ఒక న్యూస్ ఛానల్లో దొంగతనం గురించో, వ్యభిచారం గురించో, లేకపోతే ఏదో ఒక దాని గురించి మనము ఒక చెడు వార్త గురించి ఒక న్యూస్ చూస్తూ ఉంటాం. అయితే అందులో ఆ పాపాలు లేకపోతే వారు చేసిన తప్పిదం గురించి చూపించారు. కాబట్టి ఇప్పుడు ఆ న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా ఆ తప్పుకి ప్రోత్సాహించినట్ల, లేకపోతే తప్పుని ఆ టీవీ ఛానల్స్ అన్నీ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నట్ల. అంతేకాకుండా ఈ పెద్ద ఆయనకు కూడా నేను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. నిజంగా బైబిల్ పాపాన్ని కానీ ప్రోత్సహించినట్లయితే, బైబిల్ రాసిన వారు ఆ పాపాలని దాచిపెడతారు కానీ వాటిని ఎందుకు బైబిల్లో లిఖిస్తారు? ఎందుకంటే దేవుళ్ళలో ఏ పాపము లేదు కాబట్టి, ప్రజలు ఇటువంటి పాపములు ఇంకెప్పుడు చేయకూడదు కాబట్టి దేవుడు ఇవన్నీ రాసినట్లు కనిపిస్తుంది. బైబిల్ చదివిన చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది లోతు కుమార్తెలు చేసిన పాపము, లేకపోతే దావీదు చేసిన పాపం కానీ దేవుడు ఎక్కడ కూడా పాపాన్ని ప్రోత్సహించలేదు. కానీ ఇంకా వారు పాపం చేసినందుకు అనేకమైన కాన్సిక్వెన్సెస్ని వారు ఫేస్ చేసేటట్లు దేవుడు చూసినట్లు కనిపిస్తూ ఉంది. బైబిల్నే కాదు, ప్రతి గ్రంథాన్ని మనము ప్రశ్నిద్దాం, కానీ ఆ ప్రశ్న విలువైన ప్రశ్నగా ఉండేటట్లు చూసుకుందాం.